రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణుల రాజకీయ ప్రాతినిధ్యం పెరగాలనడానికి ఎక్కడ బ్రాహ్మణుల సంఖ్యాబలం ఉందో అక్కడ పోటీ చేయడానికి సిద్ధపడితే స్థానిక సంస్థల్లో సీట్లు ఇప్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లతో మాట్లాడతానని ఏపీ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ కె బుచ్చి రామ్ ప్రసాద్ భరోసా ఇచ్చారు. బ్రాహ్మణ సాధికార సమితి జిల్లా అధ్యక్షుడు, జేఏసీ అధ్యక్షుడు బమిడిపల్లి వెంకటరమణమూర్తి, బమిడిపల్లి బాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం జేఎన్ రోడ్ మన్యం గార్డెన్స్లో ఘనంగా జరిగింది. ఈ సభను బుచ్చిరామ్ ప్రసాద్, మాజీ చైర్మన్ వేమూరి ఆనందసూర్య, రాష్ట్ర నాయకులు టీవీ శ్రీరామమూర్తి, యనమండ్ర సాయి సురేష్, గార్లపాటి విజయకుమార్, కోనూరి సతీష్, గూడూరి శేఖర్, అఖిల నారాయణమూర్తి, పివి ఫణికుమార్ తదితరులు జ్యోతి వెలిగించి సభను ప్రారంభించారు. ఈ సభకు మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్, వైసీపీ పాలిట్ బ్యూరో సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, గూడా మాజీ చైర్మన్ గన్నీ కృష్ణ, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీరాజు హాజరై బ్రాహ్మణులకు సంఘీభావం తెలిపారు. బుచ్చిరామ్ ప్రసాద్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టో మేరకు కార్పొరేషన్ ద్వారా బ్రాహ్మణుల సంక్షేమానికి చర్యలు చేపట్టిందన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు కోలగంటి రమేష్, రెండుచింతల శ్రీనివాస్, భాగవతుల అయ్యప్ప, కోలగంటి నాగరాజు, పోరంకి సాయి, టీఎస్ఆర్ శర్మ, ముత్తిశంకర్, నాని, దువ్వూరి గోపి, కల్లూరి వెంకటేష్, పెండ్యాల భవానీ, చెరుకుపల్లి సంతోష్, వేలూరి శ్రీధర్, తేజోమూర్తుల నరసింహమూర్తి, ముత్య సత్యనారాయణ, దూర్వాసుల సత్యనారాయణ, నిమిష కవి వెంకటేష్, పన్నాల లక్ష్మీ సంతోషి, బులుసు శర్మ, నగర ప్రముఖులు డాక్టర్ టీవీ నారాయణరావు, వాడ్రేవు వేణుగోపాల్, నండూరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. గుర్తించి ఈఎస్ఐలో కూడా మమ్మల్ని కూడా కార్మిక సంస్థ, వైద్య సంస్థల్లో జాయిన్ చేయాలని చెప్పి మేము సభాముఖంగా తెలియజేసుకుందామని చెప్పి పెద్దలందరినీ కూడా కేకేశాం. అక్కడి నుంచి మా కార్పొరేషన్ చైర్మన్ ద్వారా, ఆయన ద్వారా ఈ యొక్క రిప్రజెంటేషన్ సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, అలాగే లోకేష్ గారికి కూడా అందేటట్టు చేస్తామని చెప్పి ఈ పత్రికేయుల మిత్రుల ద్వారా కూడా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అది ఈ మధ్యనే ఎండోమెంట్స్ దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేశారు. బీసీ కార్పొరేషన్లో ఉన్నదాన్ని, దాన్ని ఇంప్లిమెంటేషన్ అంటే మాకు ఫండ్స్ అధికంగా ఇవ్వండి, మేము ఉన్న బ్రాహ్మణ్యం అంతా కూడా గత 2014 నుంచి 19లోగా 1000 కోట్ల దగ్గర మాకు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. బ్రాహ్మణులందరికీ కూడా దాని ద్వారా కార్పొరేషన్ కూడా క్రెడిట్ సొసైటీ కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా మాకు ఇప్పుడు కూడా ఆ ఫండ్స్ అన్నీ కూడా వస్తే బ్రాహ్మణులకు అన్ని విధాలుగా విద్య, వైద్య, ఉపాధి పథకాలుగా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. సొసైటీ మీద వచ్చే అప్పు మాకు సరిపోవట్లేదు, దాన్ని తీర్చలేకపోతున్నాం. కాబట్టి సబ్సిడీతో మాకు లోన్లు కూడా ఇప్పించండి అని చెప్పి ఇందులో కోరుకుంటున్నామండి. నా పేరు బమిడిపల్లి వెంకటరమణమూర్తి, బ్రాహ్మణ సాధికార సమితి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడినండి. నా పేరు బుచ్చిరామ్ ప్రసాద్ అండి. నేను ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ్ వెల్ఫేర్ కార్పొరేషన్కి చైర్మన్ని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని కూడా. నేను ఇవాళ బ్రాహ్మణ ఆత్మగౌరవ సభ రాజమండ్రిలో జరగటం ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఇది సాంస్కృతిక రాజధాని అయినటువంటి రాజమండ్రిలో జరగటం, గోదావరి ఒడ్డున. రేపు రాబోయే రోజుల్లో పుష్కరాలు కూడా రాబోతున్నాయి. ఇక్కడే ఈ చోట ఇంతమంది బ్రాహ్మణులు కలవటం ఎంతో ఆనందంగా ఉందని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నా. వీళ్ళు అడుగుతున్న కోరికలను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఆల్రెడీ మేము మేనిఫెస్టోలో పెట్టినవన్నీ కూడా ఒకే ఒక కార్పొరేషన్ ఏదైనా కంప్లీట్ చేసిందంటే అది బ్రాహ్మణ కార్పొరేషన్. ఎందుకంటే మేనిఫెస్టోలో 5 నుంచి 10,000 రూపాయలు దూపదీప నైవేద్యం కింద ప్రతి పూజారికి ఇస్తామని చెప్పి, అర్చకుడికి ఇస్తామని చెప్పాం. 3 నెలల్లోనే చేశాం. రాబోయే రోజుల్లో ఈ సభ ముఖ్య ఉద్దేశం రాబోయే రోజుల్లో నామినేట్ పదవుల్లో కానీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ, అదేవిధంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ, జడ్పీటీసీలో కానీ, ఎంపీటీసీలో కానీ రాబోయే అన్నింటిలో కూడా మా బ్రాహ్మణులకి ప్రత్యేకంగా కొంతమందికి స్థానం కల్పించాలనే ఉద్దేశం కూడా మా అందరిలో ఉంది. అదేవిధంగా నామినేట్ పదవుల్లో ఈ మధ్యకాలంలో దేవాలయాల్లో డైరెక్టర్గా కూడా ఇచ్చారు. చైర్మన్గా కూడా కొంతమంది మా వార్డుల్ని నియమించి మా బ్రాహ్మణుల్ని రాబోయే రోజుల్లో ముందు ఎమ్మెల్సీ సీట్లు కూడా మాకు ఒకటి కేటాయించాల్సిందిగా మేమందరం కలిసి ఈరోజు సభాముఖంగా తీర్మానం చేస్తున్నాం. అదేవిధంగా మా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చిరామ్ ప్రసాద్ గారు రాబోయే రోజుల్లో గవర్నమెంట్ ద్వారా ఇంకా పథకాలు రావాల్సినవి మా యొక్క సమస్యలు ఉన్నాయి. వాటిని వారి ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి చెప్పి మా యొక్క ఆశయాలను, మాకు కావాల్సిన పథకాలను కూడా త్వరలో అందజేస్తారని మీ అందరికీ తెలియజేస్తూ, నా పేరు టీవీ శ్రీరామమూర్తి, రాష్ట్ర టీడీపీ సీనియర్ నాయకుడిని, సాధికార కమిటీ రాష్ట్ర కోఆర్డినేటర్, బ్రాహ్మణ సేవా సమితి. నా పేరు తేజమూర్తుల నరసింహమూర్తి, డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్. ఈరోజు రాజమహేంద్రవరం వేదికగా వేలాది మందితో ఈరోజు ఇక్కడ ఒక బ్రాహ్మణ రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సభలో
ముఖ్య నాయకులు, ముఖ్య అతిథులుగా కార్పొరేషన్ చైర్మన్ బుచ్చిరాం ప్రసాద్ గారు మరియు ఇతర పెద్దలు కూడా రాష్ట్రం నలుమూలల నుంచి రావడం జరిగింది. ఈ సభను ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, రాష్ట్రంలోని బ్రాహ్మణులు ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, ప్రైవేటు అర్చకులు ఎవరైతే ఉన్నారో, అంటే దేవాదాయ శాఖలో ఉన్న అర్చకులతో పాటు ప్రైవేట్ అర్చకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అర్చకులందరికీ కూడా వాళ్ళ జీవన విధానం మెరుగుపరిచేలాగా, అలాగే బ్రాహ్మణ మహిళలు, బ్రాహ్మణ యువతులకు కూడా సరైనటువంటి ఉపాధి అవకాశాలు వచ్చేలాగా, మా కష్ట నష్టాలు రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే ఉన్నాయో బ్రాహ్మణులకి అవన్నీ కూడా ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి తెలియజేయడానికి వాళ్ళ